పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో చంద్రాయన్ గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ తోటి ఉన్నాము. మీరు ప్రభుత్వంలో ఉండి మీరు పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి. ప్రతిపక్షాలకు ఏం పని లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళకి ఏం పని లేకుండా గంటకొక మాట, పూటకొక మాట, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే వాళ్ళు ప్రసంగాలు చేస్తుండ్రో వాళ్ళకు నేను షూట్గా ఒక సమాధానం చెప్తా ఉన్నా. మీరు గతంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి అసలు ప్రజలు వస్తాము కలుస్తాము అంటే కూడా కలవకుండా ప్యాలెస్లలో, ఫామ్ హౌస్లలో ఉండి ప్రజల వద్దకు వెళ్ళకుండా మీ యొక్క పాలన కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుంటుందంటే ప్రజలలో ఏం జరుగుతుంది, 6 గ్యారంటీలు ఏ విధంగా ప్రజలకు కింది స్థాయిలో పోతున్నాయి, ఆ కింది స్థాయిలో పోతున్నాయా లేదా అనేది ఒక క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆ 6 గ్యారంటీల మీద పాదయాత్ర మా సీఎం గారు అమలు పరుస్తూ ఉన్నారు. దాన్ని మా గౌరవ పిసిసి అధ్యక్షులు ఒక పనిగా పెట్టుకొని ఇంకా ఎవరైతే మనం కింది స్థాయిలో పోతే ఎవరైతే అట్టడుగు వర్గాలకు కానీ అదేవిధంగా నికాస్ అయిన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి వరకు పోతున్నాయా లేదా మా పథకాలు అనేది తెలుసుకోవడానికి నిన్న పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఆ పాదయాత్రలో నేను కూడా నిన్న భాగస్వామిగా పాల్గొని అక్కడ ఉన్న ప్రజల సంతోషం ఎట్లా ఉందంటే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కొత్త ఊపు. అక్కడ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ స్వచ్ఛందంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాల గురించి తెలుసుకోవడానికి వస్తున్నందుకు వాళ్ళు ఏ విధంగా అయితే దారిగుంట మేము పోతూ ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీనాక్షి మా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రజలు మా ఏఐసిసి ఇన్ఛార్జిని కలవడానికి, పిసిసి అధ్యక్షులని, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారులని, మినిస్టర్లను కలవడానికి స్వచ్ఛందంగా వస్తాం. అయితే వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని మేము స్వయంగా వాళ్ళని అడుగుతూ ఉన్నాం, మా 6 గ్యారంటీలలో మీకు ఏ విధమైన న్యాయం జరుగుతూ ఉన్నదని చెప్పి అడిగితే వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఉన్నా కానీ కూడా మా దగ్గరికి ఎవ్వరు రాలేరు. ఈరోజు మేము ఎంతో ప్రజలుగా మేము ఎంతో హర్షిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో హిందూ వ్యతిరేక ప్రభుత్వము కావాలని గుళ్ళను కూలగొడుతుంది, బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడిని కూడా కావాలని కూలగొట్టిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. మేము దేవాలయాల గురించి మాట్లాడే ముందు, ఆ దేవాలయాల గురించి మాట్లాడే ముందు బీజేపీలో ఒక పనిగా పెట్టుకొని వాళ్ళు ఒక స్కెచ్ గీసుకొని వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క దాని మీద పనిచేస్తారు. ఇవాళ మా ప్రభుత్వము హైదరాబాద్ పట్టణంలో ఇలా మీరు చూసుకున్నట్టయితే మెట్రో రైల్ ఫేజ్ 2 వర్క్ నడుస్తూ ఉన్నది. ఒకసారి ఎవరెవరైతే మా ప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను విమర్శిస్తుండ్రో వాళ్ళందరికీ మేము బస్సు పెట్టి తీసుకుపోతాం. ఏదైతే సిబిఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట వరకు సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ ఏదైతే ప్రారంభమైందో ఎంత చక్కగా ప్రజలే వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా గుళ్ళని, బళ్ళని, దేవాలయాలను ఇవన్నీ మీరు ఏ విధమైన నిర్ణయం అయినా తీసుకొని మాకు ఒక మేలు చేసే విధంగా ప్రభుత్వాలకు కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ మనకందరికి కూడా సహకరించడానికి ప్రజలు ఉన్నప్పుడు మీరు దాన్ని ఏదో చిత్రీకరించి దేవాలయాల మీద, స్కూళ్ళ మీద, అదేవిధంగా చర్చిల మీద, మసీదుల మీద ఇది రాజకీయం చేసే వాళ్ళకు మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అనేది మా ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం. మేము అన్ని మతాలకు, కులాలకు అందరికి కూడా క్రియాశీలకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటికి కూడా సమంగా ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దయచేసి గుళ్ళ మీద రాజకీయం చేసే వాళ్ళకు నేను ఒకటే సూచన చేస్తూ ఉన్నాను, మీరు బంద్ చేసుకోండి. కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం నుంచి ఏం తీసుకొచ్చి మీరు ఇక్కడ 8 మంది ఎంపీలు ఉండి ఏం ఉద్ధరిస్తుర్రు? మీరు ప్రజలకు ఏదైనా న్యాయం చేయండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఉన్న ధోరణేమో కేసీఆర్ ధోరణేమో ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు, మీరేమో ఖజానా ఉండి ఇలా ఆంధ్రప్రదేశ్కి ఇస్తుర్రు ప్రత్యేకంగా నిధులు, మా రాష్ట్రానికి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఈ 8 మంది ఎంపీలని తెలంగాణ పౌరునిగా నేను అడుగుతా ఉన్నాను. 8 మంది
ఎంపీలు మీరు ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు? మన ప్రభుత్వానికి ఏ మొరగబెట్టిర్రు? మీరు ఇదే పనా? హిందూ ధర్మం, మేము హిందువులం కాదా? మా ప్రభుత్వంలో హిందువులు లేరా? దయచేసి మానుకోండి. ఎన్ని రోజులు ఈ ధర్మం పేరు చెప్పి మీరు ప్రజలలో తిరుగుతారు? మీరు స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీరు ఇది ఒక దంద పెట్టుకురు, కానీ ఈ దంద మీకు నడవదు. మేము చెప్తా ఉన్నాం, కేంద్రం నుంచి ఇలా పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ సెషన్లో న్యాయబద్ధంగా మీరు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడండి. మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అక్కడ ఉన్న పరిస్థితులను మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? 19 నెలలు పూర్తయింది మీ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో. ఎలా అనిపిస్తుంది? అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారా ప్రజలకి? మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ప్రజలలో 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్. ఇదొక సెషన్ అయిపోయింది. ఇప్పుడు మా గౌరవ మంత్రులందరూ కూడా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి చాలా సంచలన నిర్ణయం ఏంటంటే రేషన్ కార్డులు 6 లక్షల మందికి మేము ఇవ్వబోతా ఉన్నాము ఫస్ట్ సెషన్లో. ఇది నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుర్రు. మీ ముఖానికి ఎప్పుడన్నా 10 సంవత్సరాలలో మీరున్నారు, మీ ముఖాలకు ఏదన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినరా మీరు ఇలా చూపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము నిరంతర ప్రక్రియ పెడుతున్నాం. ఈరోజు ఎప్పుడైతే మేము రేషన్ కార్డు గురించి మేము ప్రక్రియ స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి నిరంతరంగా వాళ్ళు స్వయంగా పోయి రేషన్ కార్డు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇది ఎక్కడన్నా ఉందా? మీరు ఆలోచన చెయ్యాలి. ఇకపై మీరు గవర్నమెంట్ మీద విమర్శలు చేసే ముందు నేను వాళ్ళకు ఒకటి అడుగుతున్నా. గతంలో మీరు ఏదైనా రేషన్ కార్డు ఇచ్చుంటే ముందు ఆ రేషన్ కార్డుకు తీసుకొని సవాల్కు రండి. మేము ప్రజలను పంపిస్తాం, ప్రజలను పంపిస్తాము. ప్రతి సవాల్ మీకు ప్రజలుగా మారిపోయే విధంగా మా ప్రభుత్వం ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్ణయానికి కూడా ఒకవేళ మీరు చూసి ఓర్వకపోతే మీరు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీరు అక్కడి నుంచే ఉండి అలా దాగుడు మూటలు ఆడండి. మీరు ప్రజలలో వచ్చి నాటకాలు చేస్తామంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని మళ్ళా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 19 నుంచి 20 నెలలు గడుస్తూ ఉన్న శుభ సందర్భంగా వారిని చూస్తుంటే మాత్రం మాకు నికాసుగా, నేను కూడా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా వారిని నేను ఎంతో నాకు అది చెప్పలేకపోతున్నాను మీ ముందు. ఇంటి నుంచి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే అది మా ముఖ్యమంత్రి. గతంలో వీళ్ళు కాన్వాయ్ వస్తే నవాబులలాగా వీళ్ళ కాన్వాయి సిటీలో ఎక్కడ బస్సులు అక్కడ, ఎక్కడ అంబులెన్సులు అక్కడ, ఎక్కడ స్కూల్ బస్సులు అక్కడ ఉండేటివి. ఈరోజు మా సీఎం గారు వస్తుండ్రంటే ఒక పాఠశాల బస్సు కానీ, ఒక పబ్లిక్ బస్సు కానీ, అదేవిధంగా అంబులెన్సులు కానీ ఎక్కడ ఆపకుండా ప్రజల మధ్య నుంచి అదే 6 బండ్లు పెట్టుకొని నికాసుగా ప్రజలలో తిరుగుతున్న ప్రతి ఒక్క ఏ ఇన్విటేషన్ ఇచ్చినా, ఇలా నేను ఇచ్చినా, మా కింది స్థాయి కార్యకర్తలు ఇచ్చినా, ఏ ఇన్విటేషన్ ఇచ్చినా ప్రజల మధ్యలో ఉండి చేస్తున్న మీరు కూడా మాతో ఒకరోజు మాలాగా ఒకలాగా పబ్లిక్ లాగా ఉండి మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే సీఎం గారు ఇంట్లో ఉండే కన్నా ఎక్కువ ప్రజలలోనే ఉంటుండు. ఏదైతే స్కీములు ఉన్నాయో 18 గంటలు కానీ నాకు తెలిసి 20 గంటలు ఒకవేళ ఆయన తీసుకున్నా భవిష్యత్తులో తీసుకునే వ్యక్తి. మీలాగా ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు. దయచేసి మీరు నోరు జాగ్రత్త పెట్టుకోండి. మీకు ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం ఎట్టకేలకు మీరు ఏరి కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎట్టకేలకు కూడా మనకు అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ప్రజలు కూడా మీరెవరు కూడా ఎవరినైతే మన గత ప్రభుత్వంలో మనల్ని హింసిస్తూ ఉన్నారో వాళ్ళ హింసలు కొనసాగవు. వాళ్ళ హింసలు తిప్పికొట్టడానికి ప్రజలే రెడీ అయి కూర్చొని ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.